నిలిచిపోయింది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ కి కప్పు కొట్టించిన ఆనందంతో మరో పక్క శ్రేయస్ అయ్యర్, ఓ పక్క కింగ్ కోహ్లీ, మరో పక్క శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా హేమీలా కనిపిస్తూ ఉంటే 17 ఏళ్ల తర్వాత కప్పు కోసం తహతలాడుతున్న రెండు టీంలు కొట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది ఈరోజు. ఈ నేపథ్యంలో ఈరోజు పోటీ పీక్స్ లోనే ఉంటుందని కూడా అతిశక్తి లేదు. మరి ఈ నేపథ్యంలో ఎవరికి గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు కొట్టి కోహ్లీ చేతుల్లో పెట్టబోతోందా, లేకపోతే ఆదుకోవడానికి నేనున్నా అంటూ శ్రేయస్ అయ్యర్ దాదాపుగా కెప్టెన్సీ భారాన్ని మోస్తూ వస్తున్న శ్రేయస్ అయ్యర్ ఇంకో కప్పు కొట్టి పంజాబ్ చేతుల్లో పెట్టబోతున్నాడా? ఈ రెండు ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి. మాట్లాడేసుకుందాం, తెలిసేసుకుందాం, విశ్లేషించేద్దాం, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు కూడా కమెంట్ చేస్తూ ఉండండి. సో ఈ డిస్కషన్కి ఎవరైతే బాగుంటుంది? తుజి మిల్లేకి తమన్నా హై కాదు కాదు, ఇక్కడ ఇంకో పాట నాకు హిందీలో గుర్తొస్తోంది. అదే పాట అంటే కిషోర్ కుమార్కి సంబంధించిన పాట. అది నేను కాకుండా ఒక వ్యక్తి పాడుతూ వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎస్, ఆయనే స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ ఎందుకు ఆ పాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. సో లెట్ మీ ఇన్వైట్ సుధీర్, స్పోర్ట్స్ అనలిస్ట్, టు దిస్ డిస్కషన్. సుధీర్, thank you so much and welcome to the special discussion. Thank you so much for the invitation, Sachin. Yes. I always enjoyed your analysis. Thank you so much. Thanks for the invitation once again. Yeah, మీరు పాట అన్నారు కనుక సాంగ్ ఆఫ్ 69 ఐ థింక్ లేట్ 60s whatever it may be. కిషోర్ దా అంటే అందరికి ఇష్టమే. ఈవెన్ రీసెంట్గా కోహ్లీ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయనే కలవకపోయినటువంటి ఒకే వ్యక్తి ఎవరు అంటే ప్రపంచంలో కలిసే దట్ వాస్ కిషోర్ కుమార్. అన్ఫార్చునేట్లీ కలవలేనని చెప్పి మేరే సప్పును కి రాణి కబ్ ఆయేగి తు అన్నట్టుగా చెప్పండి. మేరే సప్పును కి కబ్ కబ్ ఆయేగి తు. అబ్సల్యూట్లీ కదా. ఐ థింక్ ఇట్స్ బెకనింగ్ దెమ్. ఓకే, విరాట్ కోహ్లీ ముందే కనబడుతున్నాడు. ఇట్స్ ఐ థింక్ ఆ కప్ అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. బోత్ ఆర్ స్ట్రాంగ్ టీమ్స్, బోత్ ఆర్ స్టార్ స్టడెడ్ టీమ్స్. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ కన్సిస్టెన్సీ కనబడినటువంటి టీమ్స్. కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూసిన తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో ఫర్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ రిగార్డింగ్ ఆ ఫైనల్ ఆఫ్ IPL 2025. మరి కాసేపట్లో IPL 2025 స్టార్ట్ కాబోతోంది. అహ్మదాబాద్ వేదికగా ఈ టైటిల్ పోరు కొనసాగబోతోంది. ఈ టైటిల్ కొట్టేది ఎవరు? ఈసారి ఎవరు కొట్టిన రికార్డే. RCBకి ఇది 4వ IPL ఫైనల్, పంజాబ్కు 2వ IPL ఫైనల్. పంజాబ్కు 2వ IPL ఫైనల్, 4వ IPL ఫైనల్ RCBకి. 36 సార్లు హెడ్ టు హెడ్ తలపడ్డారు. ఎట్ ద సేమ్ టైం చెరవు 18 సార్లు విజయం సాధించిన జట్టుగా కూడా నిలిచారు. ఈ సీజన్లో 3 సార్లు తలపడ్డాయి ఇరు జట్లు. బెంగళూరు 2 సార్లు, పంజాబ్ ఓ మ్యాచ్లో గెలుపొందింది. అట్ ద సేమ్ టైం గతంలో KKRకు కెప్టెన్గా టైటిల్ అందించాడు శ్రేయస్ అయ్యర్. ఇన్ఫాక్ట్ ఆ హిస్టరీ ఉంది. అట్ ద సేమ్ టైం కెప్టెన్గా ఎన్నో మ్యాచ్లు గెలిపించిన హిస్టరీ కోహ్లీకి ఉంది. రజత్ పాటిదార్. సో అందరికందరి బలాబలాలు మాత్రం ఓవరాల్గా చూస్తున్నప్పుడు కాస్త స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. సో డెప్త్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఎలిమినేటర్ 1 నుంచి ప్రారంభిద్దాం. సో అక్కడి నుంచి కాస్త వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ విత్ సుధీర్ గారు, మనం మాట్లాడుకుంటే ఎలిమినేటర్ 1లో చూసినప్పుడు పూర్తిగా తొణుకులు అయిపోయింది ఇదే పంజాబ్ కింగ్స్ RCB చేతిలో. సో ఇప్పుడు ఆ ఎడ్జ్ ఎవరికి ఉందనుకోవాలి? RCBకి ఇంకా ఉందనుకోవాలా, లేకపోతే కమ్బ్యాక్ ఉండే అవకాశం ఉందా పంజాబ్? ఐ థింక్ ఈ 2025 ట్రాఫీలో ఇప్పటి వరకు అయితే 3 times 2 teams తలబడ్డప్పుడు RCBకి ఎడ్జ్ ఎక్కువగా కనబడింది. బికాస్ ఐ వాజ్ దేర్ 2 matches అప్పుడు నేను ఉన్నాను, లైవ్గా చూశాను. ఒక మ్యాచ్ బెంగళూరులో జరిగింది. యాక్చువల్లీ 9:45 వరకు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నటువంటి ఒక సంశయం అందరికీ. రెయిన్ స్టాప్ సడన్లీ అండ్ మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ను కుదించారు ఓవర్స్కు. ఒక 95కు కట్టడి చేయగలిగింది పంజాబ్ కింగ్స్. యాక్చువల్లీ దే బౌల్డ్ వెల్. ఆ తర్వాత బ్యాటింగ్ కూడా దే బ్యాటెడ్ వెల్ అండ్ ఈవెన్చువల్లీ దే వన్ ద మ్యాచ్. ఆ తర్వాత 2 matchesలో మరొక మ్యాచ్ లక్నోలో రీసెంట్గా ప్లే ఆఫ్ 1 అన్నారు కదా మీరు. ఐ వాజ్ వాచింగ్ ఎవ్రీ బాల్ ఆఫ్ దట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దట్ మ్యాచ్. ఒక్కొక్క మూమెంట్ మామూలుగా కాదు, ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి మ్యాచ్. అండ్ జితేష్ ఈ లెడ్ ఇన్ దట్ మ్యాచ్. ఎందుకంటే అప్పుడు ఇంకా పూర్తిగా ఇంజరీ కారణంగా ఫుల్ ఫ్లెజ్డ్గా టీంలోకి రాలేదు. పర్టికులర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. సో ఈ ప్లేడ్ జమ్ అప్ ఇన్నింగ్స్, ఒక క్యాప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు సచిన్. అండ్ ఆ మ్యాచ్లో కూడా గెలిచారు. అండ్ మరొక మ్యాచ్ పంజాబ్లో జరిగినప్పుడు కూడా ఎఫర్ట్లెస్గా చేజ్ చేయడం చూసాం. సో ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో 3 times వాళ్ళు తలబడితే 2 times RCBనే గెలిచింది. అండ్ దే జస్ట్ వెయిటింగ్ ఫర్ ద 4th win. ఇంట్రెస్టింగ్ గా ఒక్కసారి కంపారిజన్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గ్రాఫికల్ కంపారిజన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫస్ట్ గ్రాఫిక్స్ నుంచి ఐమ్ జస్ట్ గోనా స్టార్ట్.
ఇటు కింగ్ కోహ్లీ అటు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కళ్ళల్లో ఒక్కసారి కసి చూడండి, కప్పు గెలవాలి అనే కసి. సో కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. కింగ్ కోహ్లీ అట్ ద సేమ్ టైం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్కి సంబంధించి. సో ఓవరాల్గా కోహ్లీకి సంబంధించి 614 పరుగులు సాధిస్తే యావరేజ్ 55.81 ఉంది. స్ట్రైక్ రేట్ 146.53 కనిపిస్తోంది. when it comes to శ్రేయస్ అయ్యర్ మొత్తం 603 పరుగులు సాధిస్తే ఆన్ అన్ యావరేజ్గా 54.82 ఉంది. స్ట్రైక్ రేట్ 175.8 ఉంది. సో ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ కెప్టెన్ ప్లేస్లో కోహ్లీని చూపించడానికి కారణం ప్రజెంట్ అందరి మూడంతా కూడా కోహ్లీ మీద ఉంది. ఇంట్రెస్టింగ్గా కొన్ని సందర్భాల్లో ఆదుకుంటాడు, ఆడేసుకుంటాడు అవతల టీంని. సో ఎలా చూడాలి ఈ కంపారిజన్లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది అనుకోవాలి ఇక్కడ? ఐ థింక్ బోత్ హ్యావ్ ప్లేడ్ ఫెంటాస్టికలీ ఈ టోర్నమెంట్లో, అందులో డౌటే లేదు సచిన్. బట్ మీరు స్ట్రైక్ రేట్ అంటే అఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్కి ఎందుకు ఎక్కువగా ఉంది అంటే లాస్ట్ మ్యాచ్లో జస్ట్ 40 డెలివరీస్లో 80+ స్కోర్ చేశాడు. అండ్ అక్కడే అహ్మదాబాద్లో ఫస్ట్ మ్యాచ్లో కూడా 97 నాట్అవుట్ అగైన్స్ గుజరాత్. సో ఆ 2 innings నేను అనుకుంటాను ఆ స్ట్రైక్ రేట్కి అతనికి కొంచెం హెల్ప్ఫుల్గా నిలబడ్డాయి. బట్ స్ట్రైక్ రేట్ కంటే విరాట్ కోహ్లీ గెలిపించినటువంటి మ్యాచెస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. శ్రేయస్ ఎలానైతే గెలిపిస్తూ వచ్చాడో యాజ్ ఎ కెప్టెన్గా ఈజ్ లెడ్ బై ఎగ్జాంపుల్. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఇప్పటివరకు నేను కూడా సెంచరీ లేకున్నా కానీ ఐ థింక్ ఈ స్కోర్డ్ లాట్ ఆఫ్ 50s అండి. ఎవ్రీ 3 మ్యాచెస్లో 250 చూస్తూ వచ్చాం, ఆర్ ఎవ్రీ 4 మ్యాచెస్లో 350s ఇప్పటివరకు స్కోర్ చేస్తూ వచ్చాడు. సో అందుకనే ఆ 55 యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్. అండ్ దట్టు మీరు చూడండి, విరాట్ కోహ్లీ రియల్గా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ కంటే కొన్ని బ్యాటింగ్లో ఎందుకు ఎక్కువగా మార్క్స్ ఇవ్వచ్చు అంటే బికాస్ మిడిల్ ఆర్డర్ మీకు పంజాబ్కు ఉన్నట్టు అంత స్ట్రాంగ్గా స్టార్టింగ్లో కనబడలేదు. కొంచెం లోవర్ ఆర్డర్లో కూడా కొంచెం అంత ఎఫెక్టివ్ బ్యాటింగ్ కనబడలేదు వాళ్ళు. బట్ లోవర్ ఆర్డర్లో పంజాబ్కు కపుల్ ఆఫ్ మ్యాచెస్లో రియల్గా శశాంక్ చక్కటి బ్యాటింగ్ చేశాడు, వదేరా మంచి బ్యాటింగ్ చేయడం చూసాం. బట్ ఇక్కడ ఆర్సీబీ విషయానికి వచ్చినట్లయితే విరాట్ కోహ్లీ ఈ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీస్ యాక్చువల్లీ. అండ్ నేను కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు చెన్నైలో జరిగినటువంటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ తక్కువ రన్స్ స్కోర్ చేశాడు. బట్ వాళ్ళు 200కు దగ్గరలో స్కోర్ చేయడానికి అతని యొక్క ఆ షీట్ యాంకర్ రోల్ అనేది చాలా ప్లే చేసింది. ట్రూ. సో సిచ్యువేషన్కు తగ్గట్టుగాడు శ్రేయస్ ఆఫ్ కోర్స్ ఈక్వల్లీ హాస్ బిన్ బ్రిలియంట్, డౌటే లేదు అసలు. యాక్చువల్గా యాజ్ ఎ కెప్టెన్గా మీరు దాన్ని అతను వేలు చూపే ఛాన్సే లేదు అసలు. అటువంటి బ్యాటింగ్ కనబరిచాడు, అలా లీడ్ చేస్తూ వచ్చాడు. బట్ కోహ్లీ హాస్ బిన్ ఈక్వల్లీ అవుట్ స్టాండింగ్ అండి, డౌటే లేదు. బట్ యా, మీరు శ్రేయస్ అయ్యర్ గురించి టచ్ చేస్తారు కాబట్టి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం కేకేఆర్కి కప్పు కొట్టించాడు. ఇప్పుడు కూడా అంటే క్యాప్టెన్సీ లెవెల్లో చూడాలి అతనని. అఫ్ కోర్స్ క్యాప్టెన్సీ లెవెల్లోనే చూడాల్సిన సందర్భం ఇది. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ టీంని ఆదుకున్న సందర్భంలో కూల్ అండ్ కన్సిస్టెంట్గా కనిపిస్తున్నాడు. సో ఒకటి సచిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఐపీఎల్ అవన్నీ పక్కకు పెడితే కూడా అతడు ఏ స్కూల్ నుంచి వచ్చాడు అనేది మనం చర్చించినట్లయితే ముంబై ఒక టఫ్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ప్లేయర్. ముంబై ప్లేయర్స్ ఎలా ఉంటారు, టెక్నికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అసలు ఎటువంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు ఎదుర్కొనేటటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో అందుకని అతనిలో ఆ ఎక్స్ట్రా క్వాలిటీస్ మీకు కనబడుతున్నాయి. క్యాప్టెన్సీ విషయంలో కానివ్వండి, ఆర్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆడే ఈజ్ బిన్ బ్రిలియంట్ అండి, డౌట్ లేదు. సో ముంబై నుంచి వచ్చిన వాళ్ళు అన్నిట్లలో స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆఫ్ ఆల్ ది 3 టాప్ ప్లేయర్స్ ఇప్పుడు యంగ్స్టర్స్ విషయం అందరూ మాట్లాడుతున్నారు. అందులో అఫ్కోర్స్ మీకు సూర్యవంశీని ఇంక్లూడ్ చేస్తారు, డెఫినెట్గా ఆర్యన్ ఇంక్లూడ్ చేస్తారు పంజాబ్ ప్లేయర్, అండ్ అట్లాగే ఆయుష్ మాత్రేను డెఫినెట్లీ ఇంక్లూడ్ చేయాల్సిందే. ఈ 3 ప్లేయర్స్లో మీకు ఆయుష్ మాత్రేలో కొంచెం స్పెషల్ క్వాలిటీస్ కనబడ్డాయి. అతని షార్ట్ సెలెక్షనే కావచ్చు, టెంపర్మెంటే కావచ్చు. సో ముంబై ప్లేయర్స్కు కొంచెం ఆ టెంపర్మెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అండ్ దట్ ఆ స్పెషల్ క్వాలిటీ అందులో కనబడింది, డౌటే లేదు అసలు. ఈ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ టఫ్ స్కూల్, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, ఇట్ ఈస్ గోన్ బి లిటిల్ టఫ్ క్వశ్చన్. శ్రేయస్ అయ్యర్, కోహ్లీ ఇద్దరిలో ఎవరు అంటే సరే మీ ఆప్షన్? ఒకటి ఏంటంటే విరాట్ కోహ్లీ హెస్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఇయర్స్, దాదాపుగా 2 decades అయింది. 2008 నుంచి అతని యొక్క కెరియర్ స్టార్ట్ అవుతూ వచ్చింది, 8-9 నుంచి. అండ్ అంటే అఫ్కోర్స్ ఇది ఎందుకు మాట్లాడతారు అందరు అంటుంటారు, ఎందుకు ఈ కప్ విషయం మాట్లాడుతుంటే ఈ కప్ అనేది రియల్గా చెప్పాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ హెస్ ఎల్యూడెడ్ హిమ్ యాక్చువల్లీ. ఐ థింక్ అతని కిట్టీలో వరల్డ్ కప్ ఉంది, బిగ్ వరల్డ్ కప్ ఉంది, T20 ఉంది, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2 ఉన్నాయి, ఫైనల్గా కూడా కెప్టెన్గా ఉన్నాడు 2017లో. దీని విషయం ఎందుకు మాట్లాడుతున్నాం, బికాస్ ఐపీఎల్కు అటువంటి వాల్యూ ఇప్పుడు ఉంది అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఎలానైతే మనం లాలీగా ఫుట్బాల్ విషయం మాట్లాడుతుంటాము, ఇప్పుడు అమెరికాలో జరిగే NFL ఫుట్బాల్ విషయం మాట్లాడుతుంటాము, గతంలో మనం బాస్కెట్బాల్ విషయం మాట్లాడితే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్స్ విషయం మాట్లాడుతుంటాం. ఐపీఎల్ హెస్ గాట్ దట్ మచ్ ఇంపార్టెన్స్. అంత విలువైనటువంటి కప్ అది అసలు. యాక్చువల్గా అంటే ఒక మినీ వరల్డ్ కప్ లాంటిది రియల్గా చెప్పాలంటే. ఇట్స్ జస్ట్ లైక్ అ మినీ వరల్డ్ కప్. సో అందుకని ఈ ఒక్క కప్పే అతని కిట్టిలో లేదు కనుక ఈ సంవత్సరం ఇక్కడి వరకు వచ్చారు కనుక జస్ట్ స్టెప్ అవే.
అంత దూరంలో కూడా లేరు. సో అతని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉందండి. మీరు 18 సీజన్స్లో మీరు చెప్పండి ఏదైనా ఒక సీజన్ విరాట్ కోహ్లీ ఫెయిల్ అయింది ఉందా అంటే యూ కాంట్ ఈవెన్ కౌంట్ ఆన్ ఫింగర్. ప్రతి సీజన్లో అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. 8 సెంచరీస్ అతని పైన ఉన్నాయి. తర్వాత హైయెస్ట్ క్యాచెస్ అతని పైన ఉన్నాయి. ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇయర్ ఆల్సో అద్భుతమైనటువంటి కన్సిస్టెన్సీ కనబడతాడు. సో ఈ ఒక్క టైటిలే అతనికి లేదు కనుక అతడు గెలవాలన్నటువంటి కోరిక అందరికీ ఉంది. బికాస్ అంటే ఆ సాఫ్ట్ కార్నర్ అనేది అతని వైపు ఎందుకు ఎక్కువ చూపుతున్నారంటే ఆయన దట్టు టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయిపోయినాడు. సో దట్స్ ద రీజన్ ఎవ్రీబడి ఈస్ సపోర్టింగ్ యాక్చువల్లీ ఎవ్రీబడి వాంట్స్ ఆర్సీబీ టు విన్ యాక్చువల్లీ. నాట్ దట్ దే డోంట్ వాంట్ పంజాబ్ టు విన్, బట్ అతనికి ఆ ఒక్క టైటిల్ ఉన్నట్లయితే లైఫ్ ఈజ్ ఫుల్ అంటాం కదా, ఫుల్ అయిపోతుంది. దట్స్ ఇట్. కంప్లీట్ అంటాం కదా, కంప్లీట్ అయిపోతుంది. బట్ ఆ ఛాన్సెస్ ఈసారి పుష్కలంగా కనిపిస్తున్నాయి అనుకోవాలి. ఎందుకంటే మీరు అడిగా ప్లే ఆఫ్లోని పంజాబ్ కింగ్స్ తడబడినప్పటికీ అండ్ వెరీ నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళు ముంబై ఇండియన్స్ని ఉతికారేసిన తీరు అద్భుతం. నిజంగా లాస్ట్ మూమెంట్లో శ్రేయస్ అయ్యర్ ఆ కెప్టెన్ ఇన్నింగ్స్లో ఐ థింక్ హార్దిక్ పాండ్యా కావచ్చు, లేకపోతే బూమ్రా కావచ్చు, బూమ్రా బౌలింగ్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో స్కోర్ అనేది స్వింగ్ అవుతూనే ఉంది ఆ టైంలో. సో అందుకని శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే సచిన్ రియల్ బ్యాటిల్ అనేది ఫైనల్లో చూస్తాం, రియల్ వార్ అనేది ఈ రోజు చూడబోతున్నాం. అండ్ దే హ్యావ్ ఆల్సో ప్లేడ్ ఫెంటాస్టికల్ అండి. అంటే రియల్గా చెప్పాలంటే ఆల్ ద టీమ్స్ ఇప్పుడు 2 టీమ్స్ ఫైనల్కి జరుగుతున్నటువంటి టీమ్సే అన్ని టీమ్స్ కంటే కన్సిస్టెన్సీ కనబచ్చాయి. టాప్ 2లో వీళ్ళే నిలిచారు కదా 9 విన్స్ తోటి. ఎక్స్ట్రా పాయింట్ ఇద్దరికి వచ్చింది, వర్షం కారణంగా బెంగళూరుకి వచ్చింది, వర్షం కారణంగా పంజాబ్ కూడా వచ్చింది. సో 2 టీమ్స్ కన్సిస్టెన్సీ కానీ వచ్చినటువంటి టీమ్సే ఫైనల్కి చేరుకున్నాయి కనుక అబ్సల్యూట్లీ ఒక రసవత్తరమైనటువంటి ఫైనల్ ఉంటుందని చెప్పి ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్. ఓకే, నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్దాం. నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు వర్షం పడుతోంది, ఆల్రెడీ మ్యాచ్ మీద ఇంపాక్ట్ ఉంది అని చర్చ జరుగుతుంది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా నెక్స్ట్ గ్రాఫిక్ ఇప్పుడు ఏ ప్లేయర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. హేజిల్వుడ్ అండ్ హర్షదీప్. అబ్బో ఇంట్రెస్టింగ్ ఇద్దరు కూడా. హేమీలు మళ్ళీని వికెట్లు ఇక్కడ 21 ఉన్నాయి. ఎకానమీ 8.30 అని మనం తీసేయచ్చు, 8.3 కింద అనుకోవచ్చు. హర్షదీప్ వికెట్లు 18, ఎకానమీ 8.56. ఇద్దరు కూడా హేమీలా కనిపిస్తున్నారు. ఎవరికి ఇంపాక్ట్ ఎక్కువ